జై శ్రీమన్నారాయణ శ్రీమతే రామానుజాయ నమః. మేమందరము 80 మందిని కలిసి శ్రీరంగంలో దివ్య ప్రబంధ పారాయణం చేయటానికి మార్కాపురం నుండి వచ్చామండి. మాది ప్రకాశం జిల్లా, ఆంధ్రప్రదేశ్. ఆ దివ్య ప్రబంధ పారాయణాన్ని పరిపూర్ణం చేసుకొని చక్కగా దివ్యదేశ సందర్శనార్థంగా మా గోష్ఠి వారందరం కూడా బయలుదేరి రావటం జరిగింది. అందులో ఇప్పుడు మనం చూస్తున్నటువంటిది 43వ దివ్యక్షేత్రం తిరుమెయ్యం. ఇక్కడ వైభవంగా వేంచేసి ఉన్నారు పెరుమాళ్ళు. ఈయన నామము సత్యగిరి నాథన్, అమ్మవారు ఉయ్య వందాల్. ఇక్కడ ఉండేటటువంటి తీర్థము సత్య పుష్కరిణి, అలాగే సత్య విమానము. అన్ని సత్య అని వస్తూ ఉన్నాయి కదా. సరే, ఈ కోవెల్ను వీక్షిస్తూ ఉన్నాం కదా. చూడండి, ఆ స్తంభాలు, ఆ శిల్పకళ, అలాగే భాగవత గోష్ఠి ఎంత వైభవంగా ఉంది. అలా వైభవంగా మనం కూడా వీక్షించుకుంటూ ఈ దివ్యదేశ వైభవాన్ని, పెరుమాళ్ళ వైభవాన్ని తెలుసుకుంటూ ఉందాము. ఓకేనా. ఇక్కడ స్థల వృక్షం వచ్చేసి పనస వృక్షం అంటారు. అలాగే తిరుమంగయ్యాళ్వార్లు మంగళాశాసనం చేసినటువంటి క్షేత్రం. విష్ణు సహస్రనామంలో సత్య, సత్యపరాయణ అనే 2 నామాలు ఉన్నాయి. ఆ పేరుతో పెరుమాళ్ళు వెంచేసి ఉన్నటువంటి దివ్యదేశమే ఇది. మెయ్ అంటే నిజం అని అర్థం. సత్యదేవత కోరిక నెరవేరిన క్షేత్రం కనుక నిజానికి ప్రతిరూపంగా తిరుమెయ్యం అంటూ నామం వచ్చింది. ఒక విశేషం ఏమంటే, ఇక్కడ ఉండే గుహలను తొలచి 2 ఆలయాలుగా నిర్మించారు. అందులో ఒకటి విష్ణాలయం, మరొకటి శివాలయం. శివ విష్ణు ఆలయాలు కలిసే ఉండేవి ఒకప్పుడు. తరువాతి కాలంలో ఆదాయానికి సంబంధించిన గొడవలు జరగటంలో మధ్యలో గోడ కట్టేశారు. అప్పటి నుండి దేనికది ప్రత్యేకంగా నిర్వహింపబడుచున్నవి. అయితే ఇక్కడ గమనించండి, ఆళ్వార్లు ఎంత వైభవంగా వేంచేసి ఉన్నారు. మీ అందరికీ చూపించాలనే ప్రయత్నంలో ఈ వీడియో చేయటం జరుగుతుంది కదా. ఆళ్వార్లను దర్శిస్తూ మళ్ళీ వైభవాన్ని విందాం. ఇక్కడ పరమశివుడి పేరు కూడా సతేశ్వరన్. బహుశా ఈ గ్రామవాసులు సత్యాభిమానులై ఉంటారు. ఈ క్షేత్రానికి ఈ పేరు రావటం వెనుక ఒక మంచి కథ కూడా ఉన్నది. అదేమిటో తెలుసుకుందామా. పూర్వం ఒకప్పుడు రాక్షసులు దేవతలతో యుద్ధం చేసి స్వర్గాన్ని ఆక్రమించుకున్నారు. యజ్ఞ యాగాదులను ధ్వంసం చేశారు. సత్యం, శౌచం, ధర్మం వీటికి నిలువ నీడ లేకుండా పోయింది. ఇలాంటి సమయంలో తమను తాము కాపాడుకోలేమని తెలిసి సత్యదేవత, ధర్మదేవత, భగవానుడైన శ్రీమన్నారాయణ్ణి ఆశ్రయించాలని అనుకున్నారు. ధర్మదేవత వృషభ రూపాన్ని ధరించి అజగర్ కొండ చేరింది. అంటే ఈ కొండ. సత్యదేవత లేడీ రూపంలో ఈ క్షేత్రానికి వేంచేసింది. ఆ కాలంలో దీనికి వేణువనం అని పేరు. ఇక్కడ ఎక్కడ చూచినా వెదురు చెట్లు గుంపులు గుంపులుగా ఉండేవి. ఇలా సత్యదేవత ఇక్కడికి వచ్చి తపస్సు చేయడం ప్రారంభించింది. కొంతకాలానికి తపస్సు ఫలించి శ్రీహరి ప్రత్యక్షమై అసురులను సంహరించే సత్యాన్ని నిలబెడతానని మాట ఇచ్చారు ఆ సత్యదేవతకు. ఆ కారణాన ఆయన వచ్చారు. చక్కగా ఈ క్షేత్రానికి సత్యక్షేత్రం అనేటటువంటి పేరు కూడా లభించింది. ఒకప్పుడు ఆదిశేషుడు తనలో సత్వగుణం వృద్ధి చెందాలని ఇక్కడికి వచ్చి తపస్సు చేయటం ప్రారంభించారు. అలా ఆయన నడిచినంత దూరము ఒక గొయ్యి ఏర్పడింది. ఇలా ఏర్పడిందే పాంబారు నది. ఇలా వచ్చిన ఆదిశేషుడు ఇక్కడ అష్టాక్షరి మహామంత్రాన్ని భక్తి శ్రద్ధలతో జపించారు. ఆ మంత్ర తపస్సుకు సంతోషించినటువంటి శ్రీహరి హయగ్రీవ రూపంలో ప్రత్యక్షమయ్యారు. అయితే ఆదిశేషుడు క్షీరసాగరంలో ఎలా వేంచేసి ఉండావో అలా దర్శనమివ్వమని కోరారు. స్వామి అలానే దర్శనమిచ్చారు. మనం ఇప్పుడు సేవించుకున్నాం కదా, ఎంత వైభవంగా ఉన్నారు. పెద్దగా పవళించిన సేవలో కదా. అదే మరి
మనం వైభవం తెలుసుకుంటూ ఇప్పుడు మనం క్షేత్రాన్ని దర్శించుకుంటే ఇంకా చక్కగా అర్థమవుతుందన్న విధంగా మీకు తెలియచెప్పటం. ఇక్కడ అర్చారూపంలో ఉండమని కోరితే భక్తవత్సలుడైనటువంటి స్వామి చక్కగా అర్చారూపాన్ని దాల్చి ఇక్కడే ఉండి ఇప్పటికీ అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మనందరికీ దర్శనాన్ని ఇస్తూ ఉన్నారు. ఇలా నిలుచున్న మూర్తిగా సత్యగిరినాథన్గా, శయనించిన మూర్తిగా క్షీరాబ్దినాథుడిగా ఇలా మనందరికీ దర్శనాన్ని కృప చేస్తూ ఆ కృపలో మనమందరం భాగస్థులమై చక్కగా సేవించుకున్నాము. ఇలా కోవెలంతా కూడా అందంగా శిల్పకళ, విశాలమైనటువంటి మండపాలు, పెద్ద పెద్ద స్తంభాలు అద్భుతంగా మైమరిపింప చేశాయి. ఈ దివ్యదేశము తిరుక్కోటియూరుకు 10 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అలాగే సన్నిధి సమయాలు వచ్చేసి ఉదయం 6:30 నుండి మధ్యాహ్నం 12 వరకు, సాయంత్రం 4 నుండి 7:30 గంటల వరకు ఉంటుంది.